ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ కాల్ చేసింది నేనే. శోభనానికి ముహూర్తం పెట్టించమని నేను అడిగానా? అత్తయ్య గారి దృష్టిలో, ఆయన దృష్టిలో నన్ను దోషిగా ఎందుకు నిలబెట్టావు? ఇప్పుడు సమీరాకి ఎలా ఉంది? దర్శన్ని చూడాలి చూడాలి అని ఆశపడుతూనే చనిపోయిందమ్మా. కనీసం ఆ ఫేస్ వాష్ చేసుకో. ఆయన తినే భోజనంలో నేనే అక్క మందు కలిపాను. కావాలని విషయం కలపడం ఏంటి? నేను కలిపింది విషం కాదు, ఒక మందక్క. అంటే నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడం అక్కకి ఇష్టం లేదన్నమాట. అందుకే మా పెళ్ళి ఆపడానికి తనే ప్రయత్నం చేసింది, అయినా కుదరలేదు. ఇప్పుడు ఇలా ఆయన్ని దూరం చేయాలని చూస్తోంది. శరణ్య, ఇప్పటికైనా అనన్య ఏంటో, నీ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది ఎవరో కళ్లకు కట్టినట్టు అర్థమైంది కదా. ఇకనైనా కళ్ళు తెరిచే లోకాన్ని చూడు. నీ శత్రువు ఎవరో కాదు శరణ్య, మీ అక్క రూపంలో నీతోనే ఉంది. నీ తోడికోడలై నీ పక్కనే ఉంది. ఇక నుంచి నువ్వు తస్మాత్ జాగ్రత్త కాదు, తరిమి కొట్టాలి తనని. నీ కాపురం కూల్చాలి అన్న దాని కళ్ళ ముందే నీ మొగుడి ప్రేమని గెలిచి చూపించు. నీ సంసారాన్ని నువ్వే నిలబెట్టుకో శరణ్య. అత్తయ్య గారు, ఆయన మనసులో నేను లేను. నాతో కాపురం ఎలా చేయగలరు? తాళి కట్టాడు కాబట్టి చేసి తీరాలి. ఎప్పటికీ నీ ప్రేమే గొప్ప. ఆ నమ్మకమే నీ భర్త నీకు దగ్గర చేస్తుంది. మరిప్పుడు ఆ డైవర్స్ నోటీస్ పరిస్థితి ఏంటి? అన్నయ్య, అంతా విన్నామమ్మా. అనన్యే తన చెల్లి జీవితాన్ని నాశనం చేయడానికి ఎంత విషాన్ని కక్కుతుందని మేం ఊహించలేకపోయామమ్మా. చాలా బాధగా ఉందమ్మా. అన్నయ్య, ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది. గతాన్ని తలుచుకుని బాధపడ్డం కాదు, శరణ్య భవిష్యత్తుని బాగుపరచడం ముఖ్యం. ఇక విడాకుల గురించి మీరేం బెంగపడకండి. అతి త్వరలో శరణ్య కాపురానికి బయలుదేరుతుంది. మీరిక ధైర్యంగా ఉండండి. అనన్యతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా దాంతో జాగ్రత్తలేంటి ఆనంద గారు? దాని సంగతి ఏంటో తేల్చి పారేస్తాను.
నీ కాళ్ల కింద మట్టి నీ నుంచి జారిపోతుంది అనన్య. నిన్ను అధపాతాళానికి తొక్కెయ్యడానికి ఈ ఆనంద అడుగులు మొదలయ్యాయి. నువ్వు నా కుటుంబాన్ని ముక్కలు చేయాలి అనుకోవడం కాదనన్య. నీకు నా అనేవాళ్లు ఎవ్వరూ లేకుండా చేస్తాను. చూస్తావుగా ఈ ఆనంద తాండవం ఎలా ఉండబోతుందో. సో మొత్తానికి ఆనంద భైరవికి నువ్వు బతికున్నావని తెలిసిపోయింది. ఇప్పుడు నీ బతుకు ఏమైపోతుందా అని నువ్వు వణికిపోతున్నావు, అంతేనా? నీకు అంత సింపుల్ గా అనిపిస్తుందా నా ప్రాబ్లం? ఏయ్, కాంప్లికేట్ చేసుకుంది ఎవరు? నువ్వు గుడికొచ్చావు కాబట్టి చచ్చావన్న మాట అబద్ధమని ఆనంద భైరవికి తెలిసిపోయింది. చూడు, గోటితో తెగిపోయే విషయాన్ని గొంతు తెగిపోయే వరకు తెచ్చుకున్నాం. చచ్చా, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు రివ్యూ ప్రోగ్రాం కాదు సమీరా, సరికొత్త వ్యూహరచన చేయాలి. ఎస్, సమీరా, నువ్వు టెన్షన్ పడుకో. ఇప్పుడు నువ్వు ఆనంద భైరవికి భయపడితే పని అవ్వదు. చంపేస్తానంటుంది అనన్య. చంపటం సింహం నైజం. దాన్ని చూసి భయపడేవాడికి AK-47 గన్నిచ్చినా ఏంటి ఉపయోగం? కానీ బుర్ర ఉన్నవాడికి చేతిలో చిన్న కర్ర ఉన్న చాలు. ఇక్కడ నీ చేతిలో ఉన్న కర్ర దర్శన్. తనని నీ బుర్రతో సరిగ్గా వాడుకోవటమే నీ ఫ్యూచర్. కానీ ఎలా అనన్య? ఏముంది, నిన్ను కొట్టింది కదా ఆ ఆనంద భైరవి. నీ గొంతు కూడా పట్టుకుంది కదా. ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని దర్శన్ని నువ్వు ఊపిరాడనంతగా ప్రూవ్ చేయాలి. అది ఎలా ఉండాలి అంటే, అమ్మంటేనే ఆ కొడుకు గుండెల్లో అగ్గి పుట్టాలి. ఆవిడ మాట వినబడితే చాలు ద్వేషం లావాలా ఉబికి ఉబికి రావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.